లేదమ్మా, దానికి ముందే పెద్ద అవాంతరం ఎదురైంది. తన చెల్లెలకి అబార్షన్ అయింది. ఇక పిల్లలే పుట్టరని తెలిసింది. అబార్షన్ అయింది అక్షర. ఈ విషయం అత్తవారింట్లో తెలిస్తే చెల్లెలి జీవితం ఎక్కడ నాశనం అవుతుందోనని తన కడుపున పుట్టిన 2 బిడ్డల్లో ఒక పాపను చెల్లెలికి ఇచ్చి తన కాపురాన్ని కాపాడి తన జీవితాన్ని దూరం చేసుకున్న త్యాగశీలమ్మా. తన వాళ్ళు కష్టాల్లో ఉంటే హక్కున చేర్చుకున్న మంచి మనసున్నది. ఇంకా వాళ్ళ గౌరవాన్ని పెంచాలని చూస్తున్న గొప్ప వ్యక్తిత్వం గలది. వీరిని ఈ స్థాయి నుంచి మళ్ళీ ఆ స్థాయికి నేను తీసుకెళ్తాను. మాట తప్పను, ఒట్టు. ప్రజలకి నేనున్నాను అని భరోసానిస్తూ అన్యాయాలను ఎదిరిస్తున్న ధైర్యశాలి ఆ వీర వనిత. తర్వాత ఏమైంది నాన్నమ్మా? ఇక్కడ వరకే చదివానమ్మా. అబ్బా, మళ్ళీ ఎప్పుడు చెప్తావు? చెప్తానా? ఆ బుక్ రాగానే చెప్పాలి. ఈవిడ స్ట్రాంగ్ ఉమెన్ కదా? అవును బుజ్జి, ఐ లైక్ ది స్టోరీ. మిమ్మల్ని కన్నా తల్లిదేరా ఈ కథ. థ్యాంక్ యూ నానమ్మా. మీ నివాళి స్వీకరించి ఆత్మ శాంతించి పరలోకానికి పోతుంది మేడం. అందుకే మీరొస్తే ఒక ఆత్మను సంతోషపెట్టి పంపించిన వాళ్ళు అవుతారు. మీరింత చెప్పిన తర్వాత రాను అని ఎలా చెప్తాను ఏసీపీ గారు? తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ మేడం. ఎంతసేపట్లో రాగలరు? ఈలోపు మీరేమైనా సెట్ చేయాలా? ఏంటి మేడం? అదే పిండం ఏర్పాట్ల గురించి చెప్తున్నాను. అవన్నీ ఇక్కడ సిద్ధంగానే ఉన్నాయి మేడం. ఓ, అయితే నాది లేట్ అన్నమాట. వస్తున్నాను. సరే మేడం. సక్సెస్ వస్తుండాది. వావ్, మీ మాటల్ని నమ్మినట్టే ఇక్కడికొచ్చి మీ నటనని కూడా నమ్మేయాలి. నేను చచ్చానని నమ్మినట్టు మీరందరూ బాగా పర్ఫార్మెన్స్ చేయాలి. సరే శృతి, చూస్తావుగా మా పర్ఫార్మెన్స్. నీ నాటకాలు తెలియవనుకుంటున్నావా ఏసీపీ? అదే నీతో ఆడిస్తుందని తెలుసు. దానికి కూడా చెక్ పెడతాను. అక్కడే దాని డ్రామా బయట పెట్టాలి. ఎలా? పోస్ట్ మార్టం పూర్తయిపోయింది మేడం. జారిపడి తలకి గాయం అవటం వల్ల బ్లడ్ క్లాట్ అయి చనిపోయినట్టు తెలిసింది మేడం. తలకే కదా మేడం మెయిన్ గా చేసాం, చూడలేరు మేడం. వాసు, హాస్పిటల్ కి పోని. ఓకే మేడం. వాసు, కారాపు.
అమ్మయ్యా, నా ప్లాన్ హిట్ అయింది, నమ్మింది. ఇప్పుడు నా ఆస్తులు రాయించుకొని దీంతో నేను ఆడుకుంటాను. ఇంక నేనెక్కడికి పారిపోవాల్సిన అవసరమే లేదు. ఇంకొక్కసారి అడుగుతున్నాను, ఇది నిజమా? మాకు కూడా ఇది నిజం కాకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది అక్షరమ్మ. కానీ జీర్ణంగానే పచ్చి నిజమే కదా మీ అమ్మ తోడు. ఇదంతా కలైతే బాగుండు అనుకున్నా, పచ్చి నిజమే కదా మేడం. అబ్బబ్బా, ఏం డ్రామాలాడుతున్నారు? ఆస్కార్ తర్వాత ఇంకేమైనా ఉండుంటే అది మీకే ఇవ్వాలి. అయ్యో అదేం లేదు మేడం, డాక్టరే కదా పోస్ట్ మార్టం చేసాం. ఎలా చనిపోయారో చెప్పుండారు. డాక్టర్ మీ ముందే చెప్పారు కదమ్మా. డాక్టరేగా? డాక్టరే. డాక్టర్ చెప్పా కూడా నమ్మకుండా మా ఈ నాటకాలు అంటే ఎలా అక్షర? మీ అమ్మ తోడు. డాక్టర్ ఈ డాక్టరేగా? చెప్పండి డాక్టర్, వీళ్ళు శృతి చనిపోయిందని మీరే చెప్పారు, దాన్ని నేను నమ్మాలి కదా అంటున్నారు. అది నిజమా? అబద్ధం మేడం. మరి నిజమేంటి డాక్టర్? శృతి చనిపోలేదు మేడం. ఈ ఏసీపీ గారే అలా చెప్పమని చెప్పింది. వాళ్ళ భర్త మంచోడు కాదు డాక్టర్. బ్రతికే ఉందని తెలిస్తే మళ్ళీ చంపేస్తాడు. మీరు జస్ట్ నేను చెప్పింది చేశారంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు సార్. అలా చెప్పబట్టే పోస్ట్ మార్టం జరిగిందని నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది మేడం. ఇప్పుడేమంటారు? ఆ డాక్టర్ గారే చెప్తున్నారు. డొక్కాట పట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఏంటా తోలడం? ఫాస్ట్ గా వెళ్ళు. ఆ చూపేంటి? ఇది డొక్కిది కదా మీ అమ్మ తోడు. ఒక ఏసీ కూడా ఉండదు. వేస్ట్ అటు చిచి. అయినా లేబర్స్ బతుకులు ఇంతే జాను. పాపం ఇది తప్ప వాళ్ళకి బతుకు తెరువు ఏముంటాయి? ఏం మాట్లాడుతున్నారు? చీప్ గా మాట్లాడకండి. సరే పోనీలను ఎక్కించుకుంటే బాగోదు. ఊరుకోమ్మా, పెద్దవాళ్ళని ఏమనకూడదు. గది పెద్దవాళ్ళం. మరే
వాట్ హ్యాపెండ్? రిపేర్ అయినట్టుంది. ఇప్పుడు ఎలా ఏం పర్లేదు, కొంచెం దూరం తోస్తే స్టార్ట్ అవుతుంది. తొయ్యాలా? మరెవరినన్నా పిలు. ఎవరున్నారని వస్తారు? మమ్మల్ని చూస్తున్నావేంటి? మీరు త్వరగా వెళ్ళాలి అంటే కొంచెం దూరం తొయ్యాలి. పెద్దమ్మా, నువ్వా? శృతివేనా? కనబడుతుంటే అలా అడుగుతున్నారేంటి పెద్దమ్మా? చచ్చావని తెలిసింది మరి. మీకు క్లుప్తంగా చెప్తాను, తక్కువ క్యాచ్ చేయండి. అది పాతాళంలో దాక్కున్నా దాన్ని లాక్కొస్తాను. దాన్ని ఎలా బయటికి రప్పించాలో నాకు తెలుసు. ఓ, క్లుప్తంగా చెప్పినా నడిపింది మాత్రం భారీగానే ఉంది. మీరే కాపాడాలి పెద్దమ్మా నన్ను. ఇది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం కదా. మీకు నేను కోటి ఇచ్చుకుంటాను కదా. ఏటి కోటి? నీకే తిక్కడా లేదంటున్నావు. కోట ఎలా ఇస్తావమ్మాయి వెర్రి పుష్పాన్ని చేయడానికా? అబ్బా పెద్దమ్మా, ప్రస్తుతానికి లేవు అన్నాను కానీ నాకు స్థిరాస్తులు లేవో చెప్పు. నాకు ముందు మీరు ఆశ్రయం ఇప్పించి ఆదుకున్నారనుకోండి, మెల్లగా ఒక్కొక్కటి అమ్మేసి మీకు కోటి ఇచ్చేస్తాను. అయితే ఓ అవునా? మరి ఇప్పుడెక్కడున్నావు? సమయానికి నా పాలిట దేవతలాగా బేబమ్మ పెద్దమ్మ కనిపించింది. వెంకటాపురం సర్పంచ్ గెస్ట్ హౌస్ కి తీసుకొని వెళ్తున్నారు. నాకు రక్షణ కల్పిస్తాను అన్నారు భూపతి గారు. వెళ్తున్నాను. సరే సరే శృతమ్మా, జాగ్రత్త. ఓకే అండి, బాయ్. మనం భయపడ్డట్టే జరిగించాను. అది బిచాణ ఎత్తేసింది. అమ్మో, ఇప్పుడు బ్యాంకుకి 10 కోట్లు మనం కట్టాలా? అయ్యో, అది మొత్తం మనకి లాభాలు పెట్టిందయ్యా. వడ్డీతో 22 కోట్లు. మీ అమ్మ తోడు. మనం అంత పిచ్చోళ్ళం అంటే నష్టపోవడానికి వెంకటాపురం సర్పంచ్ గెస్ట్ హౌస్ కే వెళ్తుందంట. మనము వెళ్దాం. అవునయ్యో, దానంటూ పెట్టుకునుంటే ఎలాగలా లాగచ్చు. దాన్ని మాత్రం వదలకూడదయ్యా. మీ అమ్మ తోడు. పద, వెంకటాపురం వెళ్దాం. పద పద పద. శృతి, ఇప్పుడే వచ్చావా శృతమ్మా? సరే గాని మీరేంటి ఇక్కడ? నీకు రక్షణగా ఉందామని వచ్చాం. ఆవిడ్నే పని మంచిగా పెడితే మీరు వేరేనా? ఏంటి పని మనిషి అయ్యావా? మమ్మల్ని అక్కడ వంట వాళ్ళు చేసి ఇప్పుడు నువ్వు పని మనిషి అయ్యావా? మీ అమ్మ తోడు. ఇక్కడ విరగబడి నవ్వేంతగా ఏమీ లేదు జానుగారు. నాకేం మీ రక్షణ అక్కర్లేదు, మీరు వెళ్ళండి. మరి మా 22 కోట్లు ఇచ్చేయమ్మా, వెళ్తాం. మొత్తం 23. 23 ఏంటి? నాకింత సహాయం చేసిన బేబమ్మ గారికి ఇస్తానన్నానులేండి. ఒక వారం ఆగండి. నా ఆస్తులు ఎలాగో రాబట్టి అమ్మి మీ అందరికీ ఇచ్చేస్తాను. అసలు మీరు వెళ్ళండి బేబమ్మ గారు. ఏంటి వెళ్ళేది? వచ్చాక వీళ్ళకిచ్చి నా కోటి ఎగ్గొడితే అమ్మో. ఒక వారమే అంటున్నావు కదా శృతమా, ఉండి తీసుకెళ్తాంలే. ఇక్కడ ఎలా ఉంటారండి? నా కింద పనోళ్ళు అవుతారా మీరు? ఇక్కడికొచ్చి చాకరీయేనా? నా వల్ల కానే కాదు. మీ అమ్మ తోడు. అందుకే మిమ్మల్ని వెళ్ళమంటున్నాను. వదిలితే ఎలా? వీళ్ళెవరు బేబమ్మ గారు? మీ చుట్టాలా? అవునండి అవునండి. పల్లెల్లో పండగ బాగా చేస్తారని చెప్పి చూద్దామని వచ్చాము. తీరా వస్తే ఇక్కడ ఎక్కడ ఉండాలో తెలియట్లేదు. దాందే ఉంది, మా బేబమ్మ గారు చుట్టాలు కదా, ఇక్కడే ఉండి చూసేళ్ళండి. ఓర్ని, నా పేరు చెప్పి దూరతారా? మరి నేనుండొద్దు? ఎలాగూ వచ్చాను కదండి, నాకు ఇక్కడే ఉండి చూసి వెళ్ళాలనిపిస్తుంది. భలేవరే, చూసే వెళ్ళండి బేబమ్మ గారు. మీకు మర్యాదలు చూసుకోవడానికి మందారం కూడా ఉంది కదా. వీళ్ళకి నేను పనిదాన్నేనా? కర్మ.
నా కింద పనోళ్ళవుతారా అన్నావు, మాకే అయ్యో తిక్క కుదిరింది మీ అమ్మతోడు. సరేనండి, పండక్కి పెద్ద మనుషులు వస్తున్నారు, వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. అమ్మా మందారం, వీళ్ళకి ఏం కావాలో చూసుకోమ్మా. సరే, నేను వస్తా అండి. ఏమయ్యా, ఈ పల్లెటూరికి మనకన్నా పెద్దవాళ్ళు ఎవరయ్యా? మీ అమ్మతోడు. మందారం అని పనమ్మైందండి, ఏం కావాలని అడగండి, చేసి పెడుతుంది. అమ్మా మందారం, మంచినీళ్ళు తీసుకురామ్మా. మీరిచ్చేయచ్చు కదా. ఆయన నీ పేరు చెప్పేశాక ఇంకా మేమేలా ఇస్తాం? అప్పుడు ఇంకా అనుమానం వస్తుంది. వెళ్ళు 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 వెళ్ళు. మందారం అంటే ఈ అమ్మాయేనండి. పేరు బాగుంది. భోజనం దగ్గర మీకు ఏం కావాలన్నా మొహమాట పడకుండా మందారాన్ని అడగండి, మీకోసమే పెట్టాను. అలాగేనండి, థ్యాంక్స్. ఉంటానమ్మా. అలాగే. నాకు వేడి వేడిగా బజ్జీలు కావాలమ్మా. నాకు పునుగులు. మందారం ఉంది కదరా, చేసేస్తుంది. ఏ మందారం? అలాగే అమ్మగారు, నేను చేసి తీసుకొస్తాను. మర్యాదలకే ప్రాణం ఇస్తుంది. అవునత్తయ్య గారు. చెప్పానా? కాఫీలు బజ్జీలు పునుగులు కూడా తెచ్చేయి. ఏం గుర్తుపట్టరు. ఎంత సింపుల్ గా చెప్తున్నారు. చేయొద్దా ఇవన్నీ? మీరందరూ హెల్ప్ చేయాలి నాకు. మీకు 1 మీకు 22 వద్దా? కావాలి కావాలి కావాలి. పదమ్మా, అందరం ఒకేసారి. పద పద. మనకి రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతుంది. మా చిన్ని మమ్మీ చంపలేదని తెలుస్తుంది. అది జైలుకు పోతుంది. దారిద్రం వదులుద్ది. మరి దండోరా వేయించండి డైరెక్టర్ గారు. సర్పంచ్ గారికి చెప్తాను. సర్పంచ్ గారు, ఏమండి రండి. ఇందు మూలంగా వెంకటాపురం గ్రామ ప్రజలకు తెలియజేయనిదేమనగా, రేపు సంక్రాంతి సంబరాల సందర్భాన అందరూ ఆటల పోటీలు ఆడుతున్నారు. ఆటల పోటీలంట. ఆ ఒక్కో పోటీల్లో గెలిచిన ఒక్కో విజేతకి ఈ మధ్యనే చనిపోయిన శృతి గారి జ్ఞాపకార్థంగా వారి ఆస్తుల్లో నుంచి ఒక్కొక్కటి వారి భర్త రామారావు గారు బహుమతిగా ఇచ్చేస్తున్నారు. ఇచ్చేస్తా. నేను కూడా తీసుకోకుండా అందరికీ పంచేస్తా. నా శృతి ఆత్మ ఎంతగానో శాంతిస్తుంది. ఇచ్చి పారేస్తా. కావున రేపు జరగబోయే పోటీల్లో ఆసక్తి గలవారు పాల్గొనాలని కోరుతున్నాము. మంచి పని చేస్తున్నావు రామారావు. ఇచ్చేస్తా. మొత్తం ఆస్తులు ఇచ్చేస్తా. 1 సెంటు భూమి కూడా మిగుల్చను. పదవే. ఒప్పందిస్తారు. అదే కదా మనకు కూడా కావాల్సింది. అది రావాలి. పెద్ద మనసుతో పోటీల్లో వారి భార్య ఆస్తుల్ని బహుమతిగా ఇచ్చేస్తున్న దానశీలి మన రామారావు గారు మాట్లాడతారు. పోటీ ఏంటో కూడా చెప్తారు. దానశీలి అంట. సచ్చినోడా, నా ఆస్తుల్ని నువ్వు దానం చేయడం ఏంట్రా? నీకు పిండం పెట్ట. నువ్వు పనిదానివి,
శృతిలో ప్రవర్తించకు. అక్షర డేగ కళ్ళేసుకొని చూస్తుంది. దొరికి చేస్తావు మీ అమ్మ తోడు. అది వచ్చే ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండండి. అదే పనిలో ఓ కంట కనిపెడుతూ ఉంటాం. నేను చూసుకుంటాలే అక్షర. అందరికీ భోగి శుభాకాంక్షలు. మీ ఆహ్వానం మేరకు కుటుంబ సమేతంగా విచ్చేసిన కలెక్టర్ గారికి నమస్కారం. నాకు మీ గ్రామానికి రావడం, నా భార్య జ్ఞాపకార్థంగా ఆటల పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే ఆటలంటే ఓ పెద్ద కష్టమైనవే పెట్టేను. సరదావి చిన్నవే పెడతాను. అమ్మోయ్, చిన్నవేనంట, ఏం కాదులే. ఇకపోతే ముందుగా మొదలయ్యే ఆట ముగ్గుల పోటీలు. గెలిచిన వారికి విజయవాడ 1 టౌన్ లో ఉన్న ₹1 కోటి ఫ్లాట్ ఇచ్చేస్తాను. వామ్మో, నా కోటి ఫ్లాట్. కోటి. అమ్మా, ముగ్గుల పోటీలుంట. మన ముగ్గురులోనే ఎవరో ఒకరు గెలవాలి. నేను గెలిస్తే ఇదిస్తానన్న కోటి వచ్చేస్తుంది కదా, గెలిచేస్తా. మీరు చప్పట్లు కొట్టేస్తున్నారు, కానీ ఇక్కడ చిన్న మొదలుపు ఉంది. ఈ పోటీలు ఆడవాళ్ళకి కాదండోయ్. మరి ఎవరికయ్యా? ఎవరికయ్యా? మగవాళ్ళకి. మగాళ్ళక? వాళ్ళకేం వచ్చాయా రామారావు నువ్వు మరీను? మీకైతే వచ్చనే వాళ్ళకి పెట్టా. నాన్న స్టార్ట్ చేయండి నాన్న. ముగ్గు వేయడానికే ఇంత ఆలోచిస్తున్నారే. ఆడవాళ్లు వేస్తుంటే మాత్రం ముగ్గు వేయడానికి ఇంతసేపా అంటారు. ఇప్పుడు మీకు తెలుస్తోందా ముగ్గు విలువ? నాన్న స్టార్ట్ చేయండి. డాడీ ఫాస్ట్. తొందరగా తొందరగా వీ. ఈ భూపతి కూడా గెలవకపోతే బాగున్ను. నా కోటి ఫ్లాట్ నాకే ఉంటుంది. కమాన్ కమాన్ వేయండి, టైం అయిపోతుంది. కమాన్, మీరు చప్పట్లు కొట్టాలి, ఎంకరేజ్ చేయాలి. కడుపు తరుక్కుపోతుంది. ₹1 కోటి. ఏవయ్యా, తొందరగా ఏవయ్యా. వేస్తున్నా నాకే. డాడీ ఫాస్ట్. ఎంత బాగా వేస్తున్నారు.
గుడ్ వెరీ గుడ్. Hey, out, out, out. Yes. అవుట్, బయటకు వెళ్ళండి. అమ్మయ్యా నెక్లెస్. ఇదిగో ఇప్పుడు నేనే వెళ్తా. కబడ్డీ 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 అయ్యో మమ్మీ అవుట్ అయ్యిందే. అయ్యో ఈ టీం నుంచి ఎవరు వెళ్తున్నారు? నేను వెళ్తాను. వెళ్ళండి. తుమాన్ అక్షరా. మమ్మీ ఎవరైనా బాబు ఆయన ఎవరు? ఆయన స్వాములూరు. ఆయన గొప్ప స్వాములూరు అన్నా. అది ఆయన గురుస్థానమంట. అందుకే ప్రతి ఏడు పండక్కొచ్చి అక్కడ ధ్యానం చేస్తుంటారు. వచ్చే భక్తులకి జరిగింది జరగబోయేది కూడా చెప్తారన్నా. ఓ సరేనా? నానమ్మ నానమ్మ మీరు కూడా చెప్పించుకోండి. రండి రండి రండి. ఏమయ్యా విన్నావా? విన్నానే. అక్కయ్య జాతకం బట్టి మనది తెలిసిపోతుంది. విందాం పద. విధిని ఎవ్వరూ తప్పించలేరమ్మా. మీ జాగ్రత్తలో మీరుండండి. అలాగే స్వామి. వెళ్ళిరండి. నమస్కారం స్వామి. రండి మా నాన్నమ్మకి చెప్పరా? కూర్చోండి. మీ జీవితం ఉండడానికి తృప్తిగా ఉన్నా మీకంటూ వారసులు ఉండాలనేది కలే. అదేంటి స్వామి, మాకు పాపుంది. అందుకనే అడిగాను నాయనా, సత్యాన్ని తెలుసుకొని తట్టుకోగలవా అని. వచ్చింది అదా అడగడానికే స్వామి. మీరు సెలవు ఇవ్వండి. చెప్పండి. మీకు సంతాన యోగమే లేదు.
ఉన్న బిడ్డ మీ బిడ్డ కాదు, మీ బిడ్డ కాదు. స్వామి, సత్యం సత్యం సత్యం. మీకు సంతాన యోగమే లేదు. ఉన్న బిడ్డ మీ బిడ్డ కాదు. నీ బిడ్డ కాదు అని నువ్వంటుంటే నీతో పాటు అపర్ణ వంత పాడాలా? మీ మాటే నిజమండి అనాలా? అయినా సడన్ గా నీకేమైంది రాజేష్? అసలు కాదు అని నీకెవరు చెప్పారు? ఆ చెట్టు కింద కూర్చున్న స్వామీజీ చెప్పాడు వదిన, స్వామీజీ చెప్పాడు వదిన, స్వామీజీ చెప్పాడు వదిన. అది ఆయన అవునదిన, మాకు సంతాన యోగమే లేదు, మా దగ్గరున్న బిడ్డ నీ బిడ్డ కాదు అని చెప్పారు. అవి వినొచ్చి అపర్ణని నిలదీస్తున్నావా? ఆయనంత గొప్పవారైనప్పుడు అబద్ధం చెప్తారా వదిన? ఆయన చెప్పినవన్నీ నిజాలైపోతాయని నమ్మకూడదు రాజేష్. ఆయన మనిషే కదా, అది వింటావా చెప్పు? లేదన్నయ్య, నాకు అనుమానంగానే ఉంది. అప్పు, ఒట్టేసి నిజం చెప్పు. అబ్బా ఒట్టంట. ఏం చెప్పాలి? కాదని చెప్తే నన్ను జీవితంలో క్షమించనన్నారే. చెప్పపర్ణ, ఒట్టేసి జరిగిందేంటో నిజం చెప్పు. రాజేష్, అంటే ఏంట్రా? అపర్ణ నీకు అబద్ధం చెప్పిందనా? ఎవరో బిడ్డను తీసుకొచ్చి నీ బిడ్డ అంటుందనా? తనను అనుమానిస్తున్నావా? అనుమానం కాదమ్మా. మరి లేకపోతే ఏంట్రా? దేనికి ఒట్టేసి నిజం చెప్పాలి? అమ్మా, తమ్ముడు, అపర్ణ డెలివరీ అప్పుడు హాస్పిటల్లో నువ్వు లేవా? ఉన్నానన్నయ్య. సీను తిప్పేస్తున్నారండి. వాడు తిరగడు చూడు. అపర్ణ ప్రసవం అయ్యే వరకైనా ఉన్నావా? ఉన్నాను వదినా. నర్సు ఆడపిల్ల పుట్టిందని చెప్పాక లోపలికి వెళ్లి పాపని తీసుకుని ముద్దు పెట్టుకుంది ఎవర్రా? నేనే అమ్మా. అక్కడ అప్పుడు అపర్ణ లేదా తమ్ముడు? ఉందన్నయ్య. మరి ఇంకేంట్రా? చిన్ని మీ బిడ్డ కాకుండా ఎలా పోతుంది? అపర్ణ ఎవరో బిడ్డను ఎలా తీసుకొస్తుంది? అసలు ఎందుకు తీసుకొస్తుందిరా? తనకు అవసరం ఏంటి?